అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మీకు కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇస్తామమ్మా. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు సరేనా. తేమ శాతం కూడా ఎక్కువ లేదు. మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు. సరే నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి. పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. సంచులు ఉన్నాయా? తెప్పిస్తాను సంచులు గోతాలు తెప్పిస్తారండి. మీకు ఇబ్బంది లేకండి. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీది సుల్తాన్ నగరం ఏరియా. రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని నుంచి మేము కల్పించిన వెసులుబాట్లు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1725 లేదా 1740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్కరోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి. ఎందుకంటే ఈ రోజు వరకు 2100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావుడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళేటట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పగలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. ఒక కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడ్డాం రైతు కోసం. కొంచెం కష్టం జరిగింది, ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం.